మన దేశంలో పుట్టిన ఎంతోమంది అజ్ఞానులు అనుకోవచ్చు. సో, మన భారతీయ సనాతన ధర్మానికి సంబంధించి నిజంగా వాస్తు ఎంత గొప్పదనేది నిజంగా రీసెర్చ్ చేసిన వాళ్ళకు తప్ప వేరొకరికి తెలియదు. సో, మనం ఎన్నో వీడియోస్‌లో మన భారతదేశంలోనే మొట్టమొదటిగా మన వాస్తు పుట్టింది. సో, దాని తర్వాత అసలు ఏ దేశంలో వేరే మతాల వాళ్ళు పాటించము అని మాట్లాడతారు గదా! అలాంటి అజ్ఞానుల కోసం ఈ వీడియో ఇప్పుడు డిస్‌ప్లే అవుతుంది. చూడండి ఒకసారి. సో, ఇది దుబాయ్‌లో. దుబాయ్‌లో మాక్సిమం అక్కడ ఉన్న వ్యక్తులు మన ఫాలోవర్స్ పంపించిన వీడియో ఇది. ప్రతీది మధ్య ద్వారాలే ఉన్నాయి. మరి మన అజ్ఞానులు అసలు ఎలా కామెంట్ పెడతారు? వాళ్ళకంత తెలివి లేకుండా ఎలా పెడతారు? ఎవరైతే వాస్తు గీస్తూ లేదు, ఇతర మతాల వాళ్ళు పాటిస్తున్నారా? అసలు వేరే దేశాలలో ఉందా? అని అన్న వాళ్ళకు ఈ వీడియో మీరందరూ ఫార్వర్డ్ చేయండి. సో, ఇక్కడ చూడండి అసలు ఎన్ని ఇండ్లండి. ఎన్ని ఇండ్లు చూసినా మధ్య ద్వారాలు, డూప్లెక్స్ మోడల్‌లో మనం ఏ విధంగా అయితే నేను ఎన్నో ప్లాన్స్ డిజైన్ చేస్తానో, అదే క్రమంలో మనకిక్కడ కనిపిస్తున్నాయి. సో, నిజంగా అక్కడ వీడియో తీయడానికి కూడా ఛాన్స్ లేదు. కాకపోతే సార్ మీరు చెప్పిన విధంగా మన దగ్గర ఉంది సార్ దుబాయ్‌లో. నిజంగా నేను చూచి ఆశ్చర్యపోయాను సార్ అని చెప్పి మాట్లాడారండి. సో, గుర్తుపెట్టుకోండి ఇదంతా. అర్థమైందా అండి? థాంక్ యూ అండి.